పండుగ గ్రామ జ్యోతి వెలుగు పండుగ పండుగ చిన్నమ్మ పండుగ ईमानदार मिल के गाड़ी पंटा में बरकत खेतुरी भोग भंडार ये नारियल सिरनी तो नाजर की गाड़ी सामने तारे देवड़े ने तारे कादिर तारे पोहरा गड़न मंदिर जय सेवालाल गादी वाला पोहरा देता भूल चुक माफ करवा पोहरा देता चित्त करो फतेह करवा पोहरा देता तो थक मारा देता पोहरा देता चित्त सपने में बेटे हरदम रवा पोहरा देता घटे घटे में रोमे रोमे रवा पोहरा देता कलाधारी निरंकार ఉండు జరాగి ఒక్కుండుగా పిల్లర్సున్నా ఒక్కడేంద్ర బాగా దుంగ కొట్ల లింగితాండ ఇంతమందిని మీరు ఉన్నారు ఒడ్డోళ్ళు బంజారాలు ఉన్నారు కలిసి అవునా కదా చాలా మంది పెద్ద మనుషులు ఇప్పుడు ఆయన ఉన్నాడు తనున్నాడు అందరూ ఉన్నారు చేతాడు మీ తాండకి వార్డు మెంబర్లు అవుతాడు మీ ఫండ్స్ మీకు వస్తాయి ఇప్పుడు ఇక సపరేట్ మీ మీకు వస్తాయి కాబట్టి మీరు ఎవరి మాట వినకుండా తాగిపిస్తారు పంపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడు వచ్చి వెళ్ళి పెడతాడు ఆడేనాడు సార్ నాకు తెలియదు సరే 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 ఆ నోరు మీద కూర్చున్న పాపం ఒకటే ఏం చేస్తుందంటే లింగితాండకు త్వరగా భయపడద్దు ఇంతమంది సంతృప్తి ఉన్నప్పుడు
మన ఒక్కడు కర్మడుతున్నాడు. ఏం చేద్దాం? ఇంతమంది జమ అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ కూటోడే మనం అనుకుని తాగిన పైసలు గుంజుకుంటున్న భయం ఉన్నాడు. అవునా కదా? నేనేమంటున్నా అంటే ఈ తాండా గ్రామ పంచాయతీ బిల్డింగ్ త్వరగా ఇస్తున్నాను. తెలంగాణకి బిల్డింగ్ ఇస్తాను. డాక్రా బిల్డింగ్ ఇస్తామని డాక్రా బిల్డింగ్ కూడా ఇస్తాను. అక్కడ చాలా మంది డాక్రా మహిళలు ఉన్నారు. మీ అందరికి మొన్ననే మీ ఖాతాలల్లో ఒక్కొక్కళ్ళకి 5,000 వేలు పడ్డా. మరి కేసీఆర్ గారు ఆడవాళ్లకు మనం సహాయం చేయాలని ఉద్దేశంతో చేసిన తర్వాత ఫ్యూచర్ లో అమ్మాయిగో ఒక నిమిషం మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరికైతే 1000 రూపాయలు వస్తుందో పెన్షన్ వాళ్ళకి 2016 చేస్తున్నాం మేము. ఓకే, ఎవరైతే బీడీ కార్మికులు ఉన్నారో ఉన్నారా? బీడీ కార్మికులు ఇక్కడ లేరా? ఓకే, రైట్. ఎవరికైతే 50 ఏళ్ళు వచ్చినో 50 ఏళ్ళు వచ్చిన మగోళ్లకు ఆడోళ్లకు తప్పకుండా వాళ్ళకి పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. 2016 రూపాయలు. ఓకే, ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆడపిల్ల నువ్వు ఒకదాని ఉన్నట్టు వెళ్ళా చెప్పేది తల్లి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ రైతు బంధు పథకం ఇస్తున్నాం మనం. ఎకరాకు 4,000 చొప్పున మళ్ళీ 5,000 చేస్తున్నాం మనం. అదేవిధంగా కరెంటు కూడా 24 గంటలు ఇస్తున్నాం మనం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా ఉన్నప్పుడు? ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇచ్చిందా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా? మరి ఇట్లా ఇన్సూరెన్స్ ఇచ్చిందా రైతులకు? ఏమి కళ్ళు ఇచ్చింది, కళ్ళు తాగడానికి, అంతే కదా. వాళ్ళకి నోరు ఇచ్చింది దేవుడి వల్ల. వచ్చి ఊరుతారు ఇక కొడుకు. నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అన్ని మంచి జరుగుతుంది మనకు. ఇవల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 40 ఏళ్ళు పరిపాలన చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ చేసింది. వాళ్ళ 60 ఏళ్ల కాలంలో చేయని పనులు ఈ 4.5 ఏళ్ల కాలంలో చేస్తున్నాం మనం. కాబట్టి మీరు మళ్ళీసారి టీఆర్ఎస్ పార్టీ కొట్టలేయండి, కారు గుర్తు కొట్టేసండి. తప్పకుండా మీకు అన్ని మంచి